పవన్. థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక గుంటూరు కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వాదోపవాదనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. పాస్టర్కి సంబంధించి బెదిరించిన అంశం కావచ్చు, లేదంటే ఇంకా చాలా అంశాలు కూడా అక్కడ చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, రఫీ గారు కంటిన్యూ. అదే సార్, ఇప్పుడు ఇతన్ని అయితే తీసుకుని వెళ్ళారు ఆ వ్యాన్ లో గుంటూరుకి. మరి రాజమండ్రి సూపరింటెండెంట్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అవును, దీనికి అసలు ప్లే చేయండి సార్ మీరు. నిజమే చాలా కామెంట్లు కూడా అవే వస్తున్నాయి. నిజంగానే రాజమండ్రి జైల్ సూపరింటెండెంట్ ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఎంక్వైరీకి పిలవాలి అని కామెంట్లు కూడా వస్తా ఉన్నాయి మనకు. హోమ్ మినిస్టర్ అనిత గారు నాకు బాగా తెలుసు. నేను అనిత గారిని ఏబిఎన్ డిజిటల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సూపరింటెండెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? హైకోర్టు అతన్ని నిన్న 5ంటికి సరెండర్ అవ్వమంది. ఇతను ఎందుకు అతన్ని వదిలేశాడు? నిజమే, మరి ఎందుకు ఇంటెలిజెన్స్ కరుడు గట్టిన రౌడీ షీటర్ ను బయటకు వదులుతున్నప్పుడు ఒక ఫారెస్ట్ లో ఉన్నటువంటి క్రూర మృగం గ్రామంలో పడుతున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్తారు. అట్లాంటి వ్యక్తిన బయటకు వస్తున్న సమయంలో ఖచ్చితంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఇంటెలిజెన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ సాక్షులను కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి బాధితులను ఆయన ప్రలోభ పెట్టడమో బెదిరించడమో ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయలేదు కాబట్టి జైల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయాలనే కామెంట్స్ కూడా చాలా వస్తా ఉన్నాయి. రైట్, శివపార్వతి గారు సస్పెండ్ చేయాలి. అసలు ఇంకోటి తెలుసా మీకు, హైకోర్టుని కనుక ఇలా మోసం చేస్తే సౌదీ అరేబియాలోనో లేకపోతే చైనాలోనో షూట్ చేస్తారు సార్. రైట్, శివపార్వతి గారు ఏం చెప్తారు? నిజంగా ఈ బోరుగడ్డ అనిల్ వ్యవహారం